పెట్రోల్ కొరత లేదు, భయాందోళన వద్దు, పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన జారీ. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్కు కొరత లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని సూచించింది. హైదరాబాద్లో పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు రద్దీ నేపథ్యంలో ఆ శాఖ స్పందించింది. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోంది. ప్రజావసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. ప్రజలు భయపడి అకస్మాత్తుగా కొనుగోలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలను అయితే నమ్మవద్దు అని చెప్పేసి అన్నారన్నమాట. 20,000 లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని చెప్పేసి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వదంతులు నమ్మొద్దని తెలంగాణ పౌర సరఫరా శాఖ తెలిపింది. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని సూచించింది. ఒక్కరోజే 1,500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు బంకులకు పంపిణీ చేశామన్నారు. సుమారు 20,000 లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని చెప్పారు. రోజువారీ అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని తెలిపారు. తగినంత స్టాక్ ఉంది, ఎవరూ కంగారు పడద్దు. మరోవైపు తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కూడా స్పందించింది. ఇంధన కొరత లేదని ప్రకటించింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ అదేవిధంగా బీపీసీఎల్ వద్ద తగినంత స్టాక్ ఉంది. ఇంధనం దొరకదనే భయంతో బంకులకు క్యూ కడుతున్నారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దు, ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా మొత్తంగా పెట్రోల్, డీజిల్ ఎవరైతే కొట్టిస్తున్నారో అందరూ కూడా చాలా పొదుపుగా అయితే వాడుకోవాలని, ఎక్కడికి అయిపోలేదని అందరికీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అదేవిధంగా డబ్బాల్లో కానీ క్యాన్లో కానీ పట్టుకున్నట్లయితే కేసు కూడా వద్దని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, అందరూ తెలిసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి.